హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్పీ హోమ్. ఈరోజు క్లైమేట్ చల్లగా ఉంది కదా అని ఇలా బయటకు వచ్చాం. ఇక్కడ నాకు పొనగంటి కూర కనిపించిందండి. ఎందుకంటే ఇది ఎక్కువ పొలాల దగ్గర ఉంటుంది కదా. ఇది హెల్త్కి చాలా మంచిదండి. అందుకే ఇది నేను మొత్తం కోసుకున్నాను. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, ఫ్రెష్గా ఉంది ఆకు కూడా. నేను కోస్తుంటే మా అబ్బాయి కూడా నాకు హెల్ప్ చేశాడు. ఎందుకు అని అడుగుతున్నాడు. ఇలా కోసుకొని ఇంటికి తీసుకొచ్చి దీన్ని ఒక్కొక్క ఆకుని ఇలా తీసుకుని ఒక గిన్నెలో వేసుకుందాం. తర్వాత ఒక కుక్కర్లో గ్లాస్ కందిపప్పు అయితే కందిపప్పు, పెసరపప్పు ఇష్టపడే వాళ్ళైతే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు వేసుకొని ఇందాక మనం ఒలిచిపెట్టుకున్న ఆకుని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక దీన్ని కూడా ఆ పప్పులో వేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మీకు దీనిలోకి సరిపడే ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని పప్పు ఉడికే వరకు కుక్కర్ పెట్టుకొని ఈ రకంగా పప్పు ఉడికేలా చూసుకోవాలి. తర్వాత దీన్ని బాగా కలుపుకొని పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నెయ్యి వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఆయిల్ వేసుకొని వెల్లుల్లి వేసుకుందాం. ఇవి బాగా రోస్ట్ అయ్యాక కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని కలుపుకొని ఇందాక పక్కన పెట్టిన పప్పుని ఇందులో వేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన పొనగంటి కూర పప్పు రెడీ. ఇది చాలా హెల్తీ. ఇది వేడివేడి అన్నంలోకి ఆవకాయ పచ్చడి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.